నాకు చావాలని లేదు. కృష్ణ నీకేం కాదు తల్లి. వంశీ నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కృష్ణను వదిలే. వంశీ కృష్ణను వదిలే. వంశీ అమ్మాయిని వదిలే. నువ్వు చేస్తున్నది చాలా తప్పు. నువ్వు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఇంకో తప్పు చేయబోతున్నావా? లేదు ఇన్స్పెక్టర్, నేను మీ జైలుకి ఎప్పటికీ తిరిగి రాను. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. జంగ్లీ అంకుల్, అమ్మా ప్లీజ్ నన్ను కాపాడు. ఏయ్ నర్మయ్, అమ్మా ముందుకు రాకండి. వస్తే పాపం చంపేస్తాను చెప్తున్నాను. వద్దు, నన్ను వదులు. అమ్మా నాకు చావాలని లేదు. వంశీ ప్లీజ్ తనని ఏం చెయ్యొద్దు. సాగర్, నాన్న సాగర్. చిన్న వంశీ నేను చెప్తున్నాను, కృష్ణకి ఏమీ జరగడానికి వీల్లేదు. ముందుకు రావద్దు, లేకపోతే నిజంగానే ఈ పాపం చంపేస్తాను. కృష్ణ, వంశీ తనకేమీ కాకూడదు. సాగర్ ఏం చేస్తున్నావు నువ్వు? వంశీ వంశీ ప్లీజ్ కృష్ణని ఏం చెయ్యొద్దు ప్లీజ్. పెద్దలు ఊరికే అనలేదు, ఒక తల్లే తన బిడ్డ బాధని అర్థం చేసుకోగలదు అని. ఒక తండ్రి కాదు. ఒకవేళ ఈ రోజు గంగ నీకు చెప్పలేదంటే అప్పుడు నువ్వు నీ కూతుర్ని చంపుకొని ఉండేవాడు సాగర్. నువ్వేమంటున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? రే మా అమ్మ మీ అందరినీ పిచ్చివాళ్ళం చేసిందిరా. గంగ చాప్టర్ని అంతం చేసి అప్పుడే తను మీ ఫ్యామిలీలో శాశ్వతంగా ఉండిపోవడానికి ఆ రాత్రి పార్టీలో కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపి తను గంగకి తాగించాలనుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ డ్రింక్ని నువ్వు తాగేశావు. అందుకనే నీకు గుర్తులేదు ఆ రోజు రాత్రి ఏమేం జరిగాయో. వాళ్ళే ప్లాన్ వేశాం కదా నేను మా మమ్మీ కలిసి. ఇక చూసావుగా, రాత్రికి రాత్రే అంతా మారిపోయింది. మీరందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. కానీ నువ్వెప్పుడు ఆలోచించుండవు, ఒకరోజు నేను మీ ఇద్దరికి పుట్టిన సంతానం ప్రాణాలు తీస్తానని. ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు అసలేం మాట్లాడుతున్నావు? ఇదెలా సాధ్యమవుతుంది? ఇదే జరిగింది నానమ్మా. ఇక మీరే ఆలోచించండి. ఆ రాత్రి ఏదైతే జరిగిందో గంగా నాకు తెలుసు, నాకు క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు. కానీ ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు గంగా. నేను తప్పు చేశాను గంగా, నువ్వే కరెక్టు, అది నేనే. నేను నా ప్రేమ మీద నమ్మకం ఉంచలేదు. నా ఒక్క తప్పు వల్ల మనిద్దరం చాలా దూరం అయిపోయాం గంగా. 7 ఏళ్ళు ఒకరికొకరు తోడుగా లేకుండా. ఇట్స్ మై ఫాల్ట్. నేను ఒక్కసారి కూడా ఆలోచించలేదు నువ్వు కృష్ణ ఎంత కష్టపడి ఉంటారని. నేనే నీ నేరస్తుని గంగా. అలాగే కృష్ణ కూడా. నువ్వు నాకు ఏ శిక్ష విధించాలనుకుంటే అది విధించు, కానీ తిరిగి వచ్చేసేయ్. ప్లీజ్ తిరిగి వచ్చేసేయ్. ప్లీజ్ నన్ను క్షమించు, నన్ను క్షమించు గంగా.
సాగర్, నువ్వు తప్పు చేసావు. చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు. నన్ను నమ్మలేదు కదా నువ్వు. మన ప్రేమను అనుమానించావు. నా క్యారెక్టర్ని నిలదీసావు నువ్వు. ఇది చాలా పెద్ద పాపం సాగర్. ఇక ఈ పాపానికి నీకు శిక్ష పడాల్సిందే, తప్పకుండా పడుతుంది. ఇదే నేను నీకు ఇచ్చే శిక్ష సాగర్, ఇదే నేను నీకు ఇచ్చే శిక్ష. ఎందుకు నువ్వు ఇలా చేసావు? ఎందుకు చేసావు? ఎందుకు ఇలా చేసావు? గంగా, కృష్ణ ఇక్కడ? అసలు మన మధ్య ఏమీ జరగనప్పుడు మరి ఇదేలా? ఎవరి ప్రేమ గుర్తిది? చెప్పు, అతని పేరు చెప్పు. గంగ బిడ్డ కదా, తన ఏడుపు నాకెందుకు వినిపిస్తున్నారు? తనకు నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఏం ఆలోచిస్తున్నావు గంగా? వెళ్ళు, నీ సాగర్ నిన్ను పిలుస్తున్నాడు. అదే సాగర్, తన ప్రేమ కోసం నువ్వు ఎంతో తప్పించిపోయావు కదా. తనకి దూరంగా ఉన్నా తన ప్రేమకి దూరం కాలేకపోయావు కదా. తనని మర్చిపోవడానికి ఎంతో ప్రయత్నించావు కదా, కానీ మర్చిపోలేకపోయావు. అదే సాగర్ గంగా. తన గురించి తప్ప నీ మనసులో ఇంకెవ్వరి గురించి ఎప్పుడు ఎలాంటి ఆలోచన రాలేదు. ఈరోజు అదే సాగర్ గంగా చేతులు చాచి నీ కళ్ళ ముందు నిలబడ్డాడు. గంగ, గుర్తు చేసుకో ప్రేమలో గడిపిన ఆ క్షణాలను, ఆ స్వీట్ మెమరీస్ని. నువ్వు ఎన్నో ఏళ్లుగా నీ మనసులో దాచుకున్న ఆ బాధను తగ్గించుకో. వెళ్ళు, వెళ్ళు గంగా. ఇంత కేర్లెస్గా నువ్వు ఎలా ఉంటావు? నీకేదైనా జరిగితే నేనేం కావాలి? ఏం చేయాలి నేను? నువ్వు లేకుండా ఎలా బతకగలను? సాగర్, ఐ లవ్ యూ గంగా, ఐ లవ్ యూ. ఇది ఎరుపు రంగు. ఇవన్నీ మన ప్రేమకి, మన తోడికి సాక్ష్యాలిస్తున్నాయి. ఇవి మనకి గుర్తు చేస్తున్నాయి, ఎన్ని కష్టాలొచ్చినా సరే దాని ప్రభావం మన ప్రేమ మీద ఏమాత్రం పడదు అని. మన ప్రేమ ఎప్పుడూ బలహీనపడదు గంగా. గంగా, ఏం చేస్తున్నావు నువ్వు? మాటి మాటికి మోసపోయిన తర్వాత కూడా నీకు తృప్తిగా లేదా? ఇప్పుడు నువ్వు మళ్ళీ కలల్ని, నమ్మకాల్ని, ఆశల్ని పెట్టుకుని మళ్ళీ ఆ పాత జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? మర్చిపోకు గంగా, ఎప్పుడు నువ్వు నీ ప్రేమను పొందాలని ప్రయత్నించినా దానికి బదులు నీకు బాధలు, కష్టాలు ఇవే దక్కుతున్నాయవునా? వదులు సాగర్. చెప్పు గంగా. నీకే చెప్పేది, వదులు. నేను వదలను. నీకే చెప్తున్నాను సాగర్, నన్ను ముట్టుకోవద్దు. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను నీ దగ్గరికి రావడానికి తప్పిస్తున్నానా? నేను నీకోసం వచ్చానని నీకు అనిపిస్తుందా? లేదు గంగా, నేను కృష్ణ కోసం వచ్చాను. గంగా, నీకు దూరంగా ఉండటం నాకు అలవాటైపోయింది. ఈ రోజు నేను కృష్ణని తీసుకెళ్తాను.
నన్ను నువ్వు ఆపలేవు